గుడ్ మార్నింగ్. మార్నింగ్ మ్యాగజైన్‌కి స్వాగతం. ప్రముఖ దినపత్రికలు వచ్చే వార్తల వెనకాల జరుగుతున్నటువంటి పరిణామాలు చూద్దాం. ఈనాడు చూస్తే చంద్రబాబు, నారాయణల మీద కేసు రాజకీయ ప్రతీకారంతోనే వాళ్ళిద్దరూ చట్టాన్ని ఉల్లంఘించలేదు. స్వార్థ ప్రయోజనాల కోసం వైకాపా నేత ఆళ్ల ఫిర్యాదు. ఎస్ఐని జీవోతో నష్టపోయామని ఒక్క గ్రామస్తుడు రాలేదు. సిఐడి కేసును కొట్టేస్తూ హైకోర్టు ఇచ్చిన తీర్పులో కీలక విషయాలు. రాజధాని అమరావతి ఎస్ఐని భూముల విషయంలో ఇచ్చిన జీవోపై సిఐడి నమోదు చేసిన కేసు రాజకీయ ప్రతీకారం తెచ్చుకోవడం తప్ప మరొకటి కాదని హైకోర్టు తేల్చి చెప్పింది. ప్రభుత్వ విధాన నిర్ణయాలకు నేరపూరిత చర్యలను ఆపాదిస్తే ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడుతుందని ఆందోళన వ్యక్తం చేసింది. శాసనసభ తీసుకున్న నిర్ణయాలకు నాయకులు శిక్షించడం అంటే వాళ్ళని ఎన్నుకున్న ప్రజలను శిక్షించడమేనని వ్యాఖ్యానించింది. చట్టం శక్తివంతుల చేతులు ఆయుధం కాకుండా చూడాలి, అది బలహీనులకు రక్షణ కవచంగా ఉండాలని న్యాయకోవిదుడు లార్డ్ డెన్నింగ్ చెప్పిన మాటలను గుర్తు చేసింది. వైకాపాయంలో ఆ పార్టీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా అప్పటి ప్రతిపక్ష నేత చంద్రబాబు మాజీ మంత్రి నారాయణల మీద ఎఫ్ఐఆర్ నమోదు చేయడం రాజకీయ ప్రతీకారమైన స్పష్టమవుతుందని పేర్కొంది. ప్రభుత్వాలు మారినప్పుడల్లా పాత ప్రభుత్వ విధానపరమైన నిర్ణయాలను నేరాలుగా పరిగణించి విచారణ జరపడం ఎంతమాత్రం ఆమోదయోగ్యం కాదని తెలిపింది. ఇలా విచారణకు అనుమతిస్తే చట్టబద్ధ పాలన ప్రజాస్వామ్య వినాశనానికి దారితీస్తుందని ఆందోళన వ్యక్తం చేసింది. ఎస్ఐని జీవో వల్ల నష్టపోయామని ఒక్క గ్రామస్తుడు ముందుకు రాలేదని, ఆళ్ల రామకృష్ణారెడ్డి మాత్రం ప్రభుత్వ పాలన దిగజార్చేందుకు ప్రయత్నించారని ఆక్షేపించింది. రామకృష్ణారెడ్డి స్వార్థ ప్రయోజనాల కోసం చట్టాన్ని వాడుకున్నాను తీవ్రంగా తప్పుపట్టింది. రాజధాని అమరావతి ఎస్ఐని భూముల విషయాల్లో ఉల్లంఘనలు జరిగాయని, అక్రమాలకు వీలు కల్పిస్తూ 2016 ఫిబ్రవరి 17న రాష్ట్ర ప్రభుత్వం జీవో 41 జారీ చేసిందంటే వైకాపా ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డి 2021లో ఫిర్యాదు చేసిందని ఆధారంగా నమోదైన కేసును కొట్టివేస్తూ ఈ వ్యాఖ్యలు చేసింది అన్నటువంటిది హైలైట్ చేశారు. తెలుగు విద్యార్థులకి ర్యాంకుల పంట 11.21 లక్షల మంది అర్హులు. వైద్య విద్యలో ప్రవేశ పరీక్షలకు నిర్వహించిన నీట్ యూజీ పునఃపరీక్ష ఫలితాలను నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ గురువారం రాత్రి విడుదల చేస్తే ఈ పరీక్షకు దేశవ్యాప్తంగా 551 నగరాలు, విదేశాల్లోని 14 నగరాల్లో మొత్తం 5,440 పరీక్షా కేంద్రాల ద్వారా దాదాపు 20 లక్షల మంది హాజరయ్యారు. వీళ్ళలో 11.21 లక్షల మంది వైద్య, దంత వైద్య, ఆయుష్, ఇతర అనుబంధ వైద్య కోర్సులో ప్రవేశానికి అర్హత పొందినట్టు ఎన్టీఏ తెలిపింది. తెలుగు రాష్ట్రాల నుంచి 65,087 మంది విద్యార్థులు పరీక్షకు హాజరయ్యారు. పంజాబ్కు చెందిన ఆర్యన్ గుప్తా, హర్యానాకు చెందినటువంటి పన్సుల్ బన్సాల్ 720కి 715 అత్యధిక స్కోరును సాధించారు. తెలంగాణ రాష్ట్రం హనుమకొండకు చెందిన వీరయ్య గారి సహ్యు 705 మార్కులతో ఆల్ ఇండియాలో 13వ ర్యాంక్ సాధించారు. ఏపీలోని అనంతపురానికి చెందిన నామాల ప్రేరణ 36వ ర్యాంక్ సాధించి రాష్ట్రంలో టాపర్గా నిలిచింది. గ్రంథి హనీష్ 74, రేలంగి జయ షణ్ముఖి 86, కొండ్రెడ్డి హారిక, దేవిశ్రీ అనూహ్య 103, వంగా శ్రీనివాసరెడ్డి 125 సాధించారు. కానీ ఇప్పుడు చూడండి, ఒక్కసారి టీవీల్లో మీరు పెట్టుకుని టీవీల్లో అన్నిట్లలో 10 ర్యాంకుల లోపులు 1 నుంచి 8 మాయే అని దొంగ అడ్వర్టైజ్మెంట్ ఇస్తుంటారు. దాంట్లో దొంగతనం ఏంటయ్యా అంటే మోసం చేసేది ప్రజల్ని. తెలుగు రాష్ట్రాలలో లెక్కిస్తే ఎవరు లెక్కించాడు? తెలుగు రాష్ట్రాలు సపరేట్గా వీళ్ళే లెక్కిచ్చేస్తారు. మోసాన్ని మనం కేసులు నమోదు చేయనందుకు, అలాగే ఇట్లాంటి తప్పుడు ప్రచారాలు నిరంతరం జరుగుతూనే ఉంటాయి. కోట్ల రూపాయల డబ్బులు ఇస్తున్నారు కాబట్టి మీడియా కూడా నిశ్శబ్దంగా దాన్ని అంగీకరిస్తుంది, ఆ మోసాన్ని బయట పెట్టదు. అది ఇక్కడ జరుగుతున్నది. ఇకపోతే 22 నుంచి తల్లికి వందనం ఈ విద్యా సంవత్సరంలో 67.47 లక్షల మంది విద్యార్థులు అర్హులు. పరిశీలన పూర్తయిన 64.76 లక్షల మందికి నిధులు విడుదల. ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం రాష్ట్రంలోని పాఠశాల విద్యార్థుల తల్లులకు కూటమి ప్రభుత్వం తీపి కబురు అందించింది. తల్లికి వందనం అమలుకు పరిపాలన అనుమతులు, మార్గదర్శకాలను గురువారం విడుదల చేసింది. ఈ నెల 22 నుంచి నిధులు తల్లుల బ్యాంక్ ఖాతాలో జమ చేయబోతోంది. ఎంతమంది పిల్లలు ఉన్నా అందరికీ సహాయాన్ని అందిస్తుంది అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. లేకపోతే 11,800 కోట్ల పెట్టుబడులు 2 ఏళ్లలో ఫుడ్ ప్రాసెసింగ్ రంగంలో. ఈ రంగంలో పెట్టుబడులకు ఏపీలో విస్తృత అవకాశం. ఢిల్లీలో ఫిక్కీ సదస్సులో మంత్రి టీజీ భరత్. ఆంధ్రప్రదేశ్లో ఆహార శుద్ధి రంగంలో $49 బిలియన్ విలువైన పెట్టుబడులతో పరిశ్రమలు ఏర్పాటాయని మంత్రి టీజీ భరత్ పేర్కొన్నారు. దేశంలోని అధిక సంఖ్యలో ఫుడ్ ప్రాసెసింగ్ పరిశ్రమలు ఏపీలో ఉన్నాయన్నారు. గురువారం ఢిల్లీలో ఫిక్కీ, డెలాయిట్ సంయుక్తంగా నిర్వహించిన 17వ ఫుడ్ వరల్డ్ ఇండియా 2026 జాతీయ సదస్సులో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఏపీలో ఫుడ్ ప్రాసెసింగ్ రంగంలో పెట్టుబడులకు విస్తృత అవకాశాలు ఉన్నాయి. 2 ఏళ్లలో 11,800 కోట్ల విలువైన 29 భారీ ఆహార శుద్ధి ప్రాజెక్టులు ఆమోదించామని చెప్పారన్నటువంటిది హైలైట్ చేశారు. అయితే పవన్ కళ్యాణ్కి గవర్నర్ పరామర్శ అంటూ కుడి భుజానికి శస్త్రచికిత్స చేయించుకున్న ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గవర్నర్ అబ్దుల్ నజీర్ గురువారం పరామర్శించారు. హైదరాబాద్లో ఉప ముఖ్యమంత్రి నివాసానికి వచ్చి కలిశారు. శస్త్రచికిత్స అనంతరం ఆరోగ్యం ఎలా ఉందో అడిగి తెలుసుకున్నారు. వైద్య నిపుణులు సూచనలు పాటించాలని చెప్పారు. త్వరగా కోలుకుని సంపూర్ణ ఆరోగ్యంతో విధుల్లోకి రావాలని ఆకాంక్షించారు. పవన్ కళ్యాణ్ స్వగృహంలో ఉన్న లైబ్రరీని గవర్నర్ తిలకించారు. ప్రఖ్యాత రచయితలు, స్కాలర్లు, విశ్లేషకులు రాసిన పుస్తకాలను పరిశీలించారు. వాటి గురించి ఆసక్తిగా చర్చించుకున్నారు.
పవన్ కోరిక మేరకు ఒక పుస్తకం మీద గవర్నర్ ఆటోగ్రాఫ్ చేశారు. ఇంటికి వచ్చి పరామర్శించినందుకు ఉప ముఖ్యమంత్రి ధన్యవాదాలు తెలియజేశారు అన్నటువంటిది హైలైట్ చేశారు. లేకపోతే ఆంధ్రప్రదేశ్ మీకు క్షమాపణ చెప్పాలి అంటూ చిత్తూరులో పుట్టిన అమర్ రాజా సంస్థ ఆంధ్రప్రదేశ్ పేరును ప్రపంచవ్యాప్తంగా సగర్వంగా చాటి చెప్పింది. అలాంటి సంస్థకు సొంత రాష్ట్ర వైకాపా పాలనలో తీవ్రస్థాయి వేధింపులు ఎదురయ్యి ప్రోత్సాహం అందించడానికి బదులుగా బెదిరింపులు, ఇబ్బందులకు గురి చేశారు. ఇలా జరగాల్సింది కాదు, ఇందుకు ఆంధ్రప్రదేశ్ మీకు క్షమాపణ చెప్పాలి ఎలా చేయదు అని మంత్రి లోకేష్ పేర్కొన్నారు అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. ఇప్పుడు అదానికి, షిరిడి సాయికి వీళ్ళు క్షమాపణ చెప్పాలి, ఆంధ్రజ్యోతిను, తెలుగుదేశం కూడా. ఎందుకంటే వాళ్ళ గురించి తప్పుడు ప్రచారాలు చాలా పెద్ద ఎత్తున చేశారు. ఇప్పుడు వాళ్ళ చేతనే పెట్టుబడులు పెట్టిస్తున్నారు. కాకపోతే ఇక్కడ ఇంకోటి అమర్ రాజాకి సంబంధించి సుప్రీంకోర్టు దాకా వెళ్ళారు వాళ్ళు. ఏది అక్కడ ఉన్నటువంటి పొల్యూషన్కి సంబంధించి, పొల్యూషన్ విషయంలో ఇప్పుడు ఋషికొండ మీద కడితేనేమో పొల్యూషన్ వస్తుంది, ఆల్రెడీ ఉన్న బిల్డింగ్ పగలగొట్టి ఇంకో కొత్త బిల్డింగ్ కడతాయి. ఇక్కడేమో పొల్యూషన్ ఉందని చెప్పి ప్రాథమికంగా నిర్ధారించినా కూడా దాంట్లో తప్పు ప్రభుత్వాందే అవుతుంది. అంటే మనం ఎలా కావాలంటే అట్లా కన్విన్స్ చేయొచ్చు అనమాట. లేకపోతే సాక్షి సమస్యలపై ఎలుగెత్తాలి అంటూ వైఎస్ఆర్సీపీ పార్లమెంటరీ పార్టీ భేటీలో ఎంపీలకు వైఎస్ జగన్ దిశానిర్దేశం. రాష్ట్రంలో పరిపాలన గాలికి ఎగిరిపోయింది, బాబు పాలన ఎక్కడ చూసినా స్కామ్లే. డిఎస్సి 2025 స్కామ్, స్పోర్ట్స్ కోటా ఉద్యోగాల భర్తీల అక్రమాలు. ఇప్పటికే ఉద్యోగాల్లో ఉన్న టీచర్లకు టెట్ తప్పనిసరి చేయడం సరికాదు. రాష్ట్రంలో ఇష్టానుసారంగా భూములు పొందారు. 5,000 కోట్ల ప్రభుత్వ భూములు లోకేష్ తోడోలుడికి అప్పరంగా అప్పగించారు. ప్రజల ఆస్తులు ప్రైవేటుకు పప్పు బెల్లాలా పంచిపెడుతున్నారు. 5,000 కోట్ల విలువైనటువంటి పోర్టును 1,500 కోట్లకు ఇవ్వడం స్కామ్ కాదా? అమరావతి నిర్మాణంలో విపరీతమైన దోపిడీ, పూలింగ్కి భూములు ఇవ్వని రైతులపై దారుణాలకు దిగుతున్నారు. ఇసుక, లెక్కర్, మైన్స్ దేన్ని వదలకుండా దోపిడీ చేస్తున్నారు. ప్రతి చోట మాఫియానే. ఏ పంటకు గిట్టుబాటు ధర లేక రైతాంగం చాలా నష్టపోతోంది. పిఆర్సీ ఐఆర్ లేదు, 5 డిఏలు సరెండర్ లీవ్స్ పెండింగ్. ఉద్యోగులకు అన్ని ఇబ్బందులే. 2 ఏళ్లలోనే ఏకంగా 3.6 లక్షల కోట్ల అప్పులు. ప్రజలకు చేసింది మాత్రం శూన్యం. ప్రభుత్వ తప్పులను వెలికి తీస్తున్నా ప్రశ్నిస్తున్న వారిపై వేధింపులు, అక్రమ కేసులు, వీటన్నిటిపై ఉభయ సభల్లో గట్టిగా గళం వినిపించాలన్నటువంటిది నిన్న ఎంపీలకి జగన్ దిశానిర్దేశాన్ని హైలైట్ చేశారు. లేకపోతే ప్రతి వైఎస్ఆర్సీపీ కార్యకర్త పార్టీతో అనుసంధానం. జగన్ 2.0 సూపర్ యాప్. పార్టీ కేంద్ర కార్యాలయం ఆవిష్కరించిన వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ ప్రతి ఒక్కళ్ళు ఈ యాప్ను డౌన్లోడ్ చేసుకోవాలని కార్యకర్తలకు పిలుపు అన్నటువంటిది హైలైట్ చేశారు. అయితే కొందరికే తల్లికి వందనం, కోతలతో సరి. ఏడాది 22.65 లక్షల మందికి ఎగనాము. యుడైస్ గణాంకాలను బట్టి 87.41 లక్షల మంది విద్యార్థులు, కానీ 64.76 లక్షల మందికి మాత్రమే తల్లికి వందనం. తొలి ఏడాది పూర్తిగా కొట్టిన చంద్రబాబు ప్రభుత్వం. 2వ ఏడాది 21 లక్షల మంది తల్లులు మొండి చేయి. ఈ పథకానికి ఏడాదికి 13,112 కోట్లు కేటాయించాలి, కానీ ఈ ఏడాది 10,120 కోట్లకే అనుమతి. గత ఏడాది అరకొరగా 6,377 కోట్ల విదిలింపు. 3 ఏళ్లలో తల్లులకు బాబు బకాయి 22,840 కోట్లు అన్నటువంటిది హైలైట్ చేశారు. తెల్లబోయిన ప్రభుత్వ వైద్యం, తేటతెల్లం చేసిన ఎన్ఎంసీ 2026-27 సీట్ మ్యాట్రిక్స్. 5 కోట్ల జనాభా ఉన్న ఏపీలో 19 మెడికల్ కాలేజీలు, మనకంటే చిన్నదైన తెలంగాణలో 36 ప్రభుత్వ కాలేజీలు, 75 లక్షల జనాభా ఉన్న హిమాచల్లో 6 కాలేజీలు ప్రభుత్వ ఆధీనంలోనే. ఏడాది దేశవ్యాప్తంగా 7 ప్రభుత్వ కాలేజీలకు అనుమతి, వాటిలో 4 ఛత్తీస్గఢ్ రాష్ట్రానికే. ఏపీలో పీపీపీలో ప్రభుత్వ వైద్య విద్య ప్రైవేటుకు దారాదత్తం అన్నటువంటి వార్తని ప్రధానంగా హైలైట్ చేశారు. ఏదైతే రాష్ట్రాల వారీగా ప్రతి 10 లక్షల జనాభాకు అందుబాటులో ఉన్న ప్రభుత్వ ఎంబీబీఎస్ సీట్ల వివరాలను పరిస్థితి ఏపీ ఇతర రాష్ట్రాల కంటే చాలా వెనకబడి ఉంది. తెలంగాణలో 36 ప్రభుత్వ వైద్య కళాశాలలు ఉంటే వీటిలో 4,400 సీట్లు ఉన్నాయంటే ప్రతి 10 లక్షల జనాభాకు 116 సీట్లు అందుబాటులో ఉన్నాయి. జమ్మూ కాశ్మీర్లో 10 ప్రభుత్వ వైద్య కళాశాల 1,525 సీట్లు ఉన్నాయి, అక్కడ ప్రతి 10 లక్షల జనాభాకు 112 సీట్లు అందుబాటులో ఉన్నాయి. హిమాచల్ ప్రదేశ్లో 6 ప్రభుత్వ వైద్య కళాశాల ద్వారా సీట్లు అందుబాటులో ఉన్నాయి, అంటే ప్రతి 10 లక్షల జనాభాకు 96 సీట్లు అందుబాటులో ఉన్నాయి. ఏపీలో 5.3 కోట్ల జనాభాకు 1.19 ప్రభుత్వ వైద్య కళాశాల మాత్రం ఉన్నాయి, ఇందులో 3,510 సీట్లు ఉన్నాయి, అంటే ప్రతి 10 లక్షల జనాభాకు కేవలం 66 సీట్లు మాత్రం ప్రభుత్వం ద్వారా అందుబాటులో ఉన్నాయి అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. ఇకపోతే నీట్ యూజీ ఫలితాల విడుదల వీళ్ళు కూడా హైలైట్ చేశారు. అర్హత సాధించిన విద్యార్థులు 11.21 లక్షల మంది, 720 మార్కులకు 715 స్కోర్తో టాపర్గా పంజాబ్, హర్యానా విద్యార్థులు. అర్హత సాధించిన వాళ్ళ 58% పైగా అమ్మాయిలే అన్నటువంటిది హైలైట్ చేశారు. అయితే ప్రైవేట్ రాకెట్ యుగంలోకి భారత్. అంతరిక్ష రంగంలో నూతన అధ్యాయానికి ఇస్రో శ్రీకారం. షార్ నుంచి రేపు తొలి ప్రైవేట్ ఉపగ్రహ రాకెట్ ప్రయోగం. విక్రమన్ రాకెట్ ప్రయోగానికి సర్వం సిద్ధం. భారత అంతరిక్ష పరిశోధన సంస్థ దేశీయంగా అంతరిక్ష రంగంలో నూతన శాఖానికి నాంది పలుకుతూ ఈ నెల 18న ఉదయం 11:30 గంటలకు మొట్టమొదటి ప్రైవేట్ ఉపగ్రహ రాకెట్ విక్రమ్-1ను ప్రయోగించేందుకు సర్వం సిద్ధం చేసింది. ఇది ఇస్రో చరిత్రలో కీలక మైలురాయిగా అభివర్ణిస్తున్నారు. ఇస్రోలోని వాణిజ్యపరమైన ఇన్స్పేస్ సంస్థ వాణిజ్యపరమైన ప్రయోగాలు ముందుకు తీసుకెళ్లే ప్రక్రియలో భాగంగా ప్రతిష్టాత్మక ప్రయోగాన్ని చేపట్టింది అన్నటువంటిది హైలైట్ చేశారు. ఇప్పుడు తప్పు చేస్తే మంత్రి పదవులు ఓడతాయి, అవినీతి రహిత పాలన లక్ష్యం. కేబినెట్ భేటీలో సీఎం విజయ్ హెచ్చరిక. తమిళనాడులో తమిళగ వెట్రి కళగం.
ప్రభుత్వ రెండో కేబినెట్ సమావేశంలో సీఎం విజయ్ మంత్రులకు ఉన్నతాధికారులకు తీవ్రస్థాయిలో హెచ్చరికలు జారీ చేశారు. ప్రభుత్వంపై ప్రజల్లో నమ్మకం కలగాలంటే అవినీతి రహిత స్వచ్ఛమైన పాలన అందించడం ఒక్కటే మార్గం అని ఆయన స్పష్టం చేశారు. టీవీకే ప్రభుత్వం ఏర్పడ్డాక మొదటిసారిగా అసెంబ్లీలో ఆర్థిక వ్యవసాయ బడ్జెట్లను ప్రవేశపెట్టడానికి సిద్ధమవుతున్నటువంటి నేపథ్యంలో ఇది హైలైట్ చేశారన్నటువంటిది ప్రధానంగా పెట్టుకొచ్చారు. ఇకపోతే తాళి కట్టాకే దహన సంస్కారాలు చేయాలి. 8 ఏళ్ల ప్రేమానంతరం పెళ్లికి ప్రేమికుడు నిరాకరించడంతో ప్రేమికురాలు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది. ప్రేమికుడి కారణంగా తమ కుమార్తె చనిపోయిందని మృతదేహానికి అతడు తాళి కట్టిన తర్వాత అంత్యక్రియలు నిర్వహించాలి. మృతురాలు తల్లిదండ్రులు ఆందోళన చేశారు. ఈ ఘటనలో ప్రకాశం జిల్లా టంగుటూరు మండలంలో సంచలనం కలిగించిన గుంటూరు జిల్లా పతిపాడు మండలం కొండ్రుపాడు గ్రామానికి చెందిన ఆళ్లగడ్డ కీర్తి ముంబైలో సాఫ్ట్వేర్ ఇంజనీర్గా పనిచేస్తుంది. 8 ఏళ్ల కిందట ఆమెకు సోషల్ మీడియా ద్వారా ప్రకాశం జిల్లా టంగుటూరు మండలం పొందూరు గ్రామానికి చెందిన పాపినేని సాయితో పరిచయం ఏర్పడింది. అది ప్రేమగా మారింది. సాయి ఖతార్లో సాఫ్ట్వేర్ ఇంజనీర్గా ఉద్యోగం చేస్తున్నాడు. సాయి ముంబై వచ్చి కీర్తి ఖతార్ వెళ్ళి తరచూ కలుస్తుండేవారు. సాయికి అతడి కుటుంబ సభ్యులు వారం కింద పెళ్లి నిశ్చయించారు. విషయం తెలుసుకుని కీర్తి తన్నే పెళ్లి చేసుకోవాలని సాయిని కోరింది. విషయం ఇద్దరికి వాదం జరిగింది. కీర్తి విషయాన్ని తల్లిదండ్రులకు చెప్పింది. వారం కింద తల్లిదండ్రుల వద్దకు వచ్చి సాయితో పెళ్లి చేయాలని అతడి కుటుంబ సభ్యులతో మాట్లాడాలనుకోండి. దీంతో వాళ్ళు ఒంగోలులోని సాయి మేనత్ ఇంట్లో చర్చలు జరిపారు. అదే సమయంలో సాయి కూడా పెళ్లి చేసుకుని తెగెచ్చి చెప్పడంతో వాళ్ళ ఇంటికి వెళ్ళి కీర్తికి నచ్చజెప్పి ముంబై పంపారు. తీవ్ర మనస్తాపానికి గురైన కీర్తి ఈ నెల 14న ముంబై నుంచి తన తల్లిదండ్రులకి కాన్ఫరెన్స్ కాల్ చేసింది. ఆ సమయంలో సాయి కూడా కాన్ఫరెన్స్ కాల్లో ఉన్నాడు అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. ఆ తర్వాత ఆత్మహత్య చేసుకుంది అన్నటువంటి విషయాన్ని హైలైట్ చేశారు. లేకపోతే చంద్రబాబు రాష్ట్రానికి, లోకేష్ టీడీపీకి క్యాన్సర్ గడ్డలు అంటూ వైఎస్ జగన్ రాష్ట్ర ప్రజలకు అమూల్యమైన ఆస్తి. మాజీ ఎమ్మెల్యే రాజమౌళి శివప్రసాద్ రెడ్డి చంద్రబాబు రాష్ట్రానికి, లోకేష్ టీడీపీకి పట్టిన క్యాన్సర్ గడ్డలను వైఎస్ఆర్సీపీ అధికారి మాజీ ఎమ్మెల్యే రాజమౌళి శివప్రసాద్ రెడ్డి విమర్శించారు. వైఎస్ జగన్ రాష్ట్ర ప్రజలకు దొరికిన అమూల్యమైన ఆస్తి అన్నారన్నటువంటిది హైలైట్ చేశారు. లేకపోతే ఆంధ్రజ్యోతి నాటి అరాచకానికి నేడు అండ అంటూ గజపతి రాజుల భూముల కేసులో కొత్త కోణం. నాటి కలెక్టర్ ఆర్డీఓను కాపాడేందుకు ప్రయత్నం. జగన్ హయాంలో వైసీపీ ఆఫీసుకి ఎకరం స్వాహ, ప్రైవేటు భూమి అడ్డగోలుగా ప్రభుత్వ భూమిగా మార్పు. మండల స్థాయిలోని నిర్ణయం, కలెక్టర్ ఆర్డీఓల ఆమోదం. కూటమి వచ్చాక గత ఏడాది కలెక్టర్కి అశోక్ ఫిర్యాదు, నేటికి జరగని న్యాయం. విచారణ కూడా చేయని వైనం. పాపమంతా నాటి తహసీల్దార్పై నెట్టేసేందుకు ప్రయత్నం. మంత్రి వద్ద పనిచేస్తున్న ఓ డిప్యూటీ కలెక్టర్ చక్రం. ఆయనది రాజుల కుటుంబం. టీడీపీ సీనియర్ నేతగా కేంద్ర మంత్రిగా పనిచేశారు. ప్రస్తుతం గోవా గవర్నర్ ఆయనే. అశోక్ గజపతి రాజు ఆయన కుటుంబానికి చెందినటువంటి భూమినే గతంలో జగన్ ప్రభుత్వం అడ్డగోలుగా వైసీపీ ఆఫీస్ నిర్మాణం కోసం స్వాహా చేశారు. ఇందుకు నిబంధనలు ఉల్లంఘించి మరి నాటి విజయనగరం జిల్లా కలెక్టర్ ఆర్డీఓ తహసీల్దార్ సహకరించారు. కూటమి ప్రభుత్వం వచ్చాక 2025లో అశోక్ గజపతి రాజు విషయం మీద కలెక్టర్కి ఫిర్యాదు చేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబు కూడా తీవ్రంగా స్పందించారు. అయినా న్యాయం జరగలేదు. కనీసం విచారణ కూడా చేయలేదు. తప్పు చేసిన అధికారులను కాపాడేందుకు కొందరు బరితెగించారు. నాటి కలెక్టర్ ఆర్డీఓను తప్పించేందుకు తెరవెనక ప్రయత్నాలు జరుగుతున్నాయి అన్నటువంటి హైలైట్ చేశారు. కక్షతోనే కేసు. చంద్రబాబుపై రాజధాని అసైన్ పిటిషన్ కొట్టేస్తూ హైకోర్టు వ్యాఖ్య. నిపుణుల కమిటీ నివేదిక, ప్రజా తీర్పును అనుసరించి విజయవాడ పరిసర ప్రాంతాల్లో రాజధాని ఏర్పాటు చేయాలని కేబినెట్ నిర్ణయం తీసుకుంది. దాన్ని ఆమోదిస్తూ శాసనసభ ఏకగ్రీవ తీర్మానం చేస్తే ఈ తీర్మానం ప్రభుత్వ నిర్ణయానికి లభించిన అత్యున్నత ప్రజాస్వామ్య ఆమోదం. శాసనసభ నిర్ణయానికి అనుగుణంగా పిటిషనర్లు తీసుకునే చర్యలను దురుద్దేశపూరితమైనదిగా, కుట్రపూరితమైనదిగా, నేరపూరితమైనదిగా పరిగణించడం. అలా చేయడం అంటే శాసనసభ ఉద్దేశాలకు నేరాన్ని ఆపాదించడం. విధానపరమైన నిర్ణయాల రూపకల్పన, దాని మీద జీవోలు జారిన మంత్రులు, అధికారుల మధ్య జరిగిన నేరపూరిత కుట్రగా చిత్రీకరించడం ప్రమాదకర ధోరణి. దీన్ని అనుమతిస్తే ప్రజాస్వామ్య పునాదుల్ని కదిలించేస్తుంది అన్నటువంటిది హైలైట్ చేశారు. ఇకపోతే రాష్ట్రంలో మళ్ళీ కరోనా అలజడి. 12 కేసులు, 9 మృతి. 2 వారాల నుంచి వెలుగు చూస్తున్న కేసులు. కడపలో 8, విశాఖ, కాకినాడ, గుంటూరులో 4. వాళ్లలో 9 మృతితో ఆరోగ్య శాఖ అప్రమత్తం. బోధనాసుపత్రిలో ప్రత్యేక వార్డుల ఏర్పాటుకు ఆదేశం అన్నటువంటిది హైలైట్ చేశారు. ఇకపోతే మొత్తం పాడాల్సిందే. వందే మాత్రంలోని 6 పంక్తులు ఆలపించాల్సింది. జాతీయ గీతాన్ని అవమానిస్తే 3 ఏళ్ల జైలు, ఫైన్. 1971 నాటి చట్ట సవరణకు ఎన్డీఏ బిల్లు. పునర్విభజన మహిళా బిల్లు ఆమోదం పైన ఫోకస్. విదేశీ నిధులతో నిర్మించిన ఆస్తుల స్వాధీనానికి వీలు కల్పించే బిల్లు కూడా. ఒకే సంస్థ ఆధీనంలోకి విద్యా నియంత్రణ సంస్థలు. సుప్రీంకోర్టు న్యాయమూర్తుల సంఖ్య పెంపు. నేడు ఎన్డీఏ సమావేశంలో వ్యూహరచన అన్నటువంటిది హైలైట్ చేశారు. అయితే అక్కరకు రాని అల్పపీడనాలు. తాజాగా తూర్పు భారతం వైపు పైన ఉత్తర కోస్తాకు మోస్తరు వర్షాలు. రాష్ట్రంలో 50.4% లోటు వర్షపాతం. కొన్ని జిల్లాల్లో మరింత ఆందోళనకరం అన్నటువంటిది హైలైట్ చేశారు. అయితే క్షీణిస్తున్న సోనం వాంగ్చుక్ ఆరోగ్యం. ప్రభుత్వం దిగొచ్చేదాకా దీక్ష విరమించేది లేదు. విరమిస్తే సమాజానికి తప్పుడు సంకేతాలు వెళ్తాయి. ఆపాలనే సలహాలొద్దు. 20న పార్లమెంట్ మార్చిలో పాల్గొన్న మద్దతుదారులకు వాంగ్చుక్ పిలుపు. ఆయన ఆరోగ్యాన్ని కాపాడే చర్యలు తీసుకోండి ఢిల్లీ హైకోర్టు స్టేట్మెంట్ని ఇక్కడ హైలైట్ చేశారు. అయితే 16 ఏళ్ళైనా 18 ఏళ్ళైనా నేరం చేస్తే శిక్ష తప్పదు. కోడికత్తి సీన్కి ఒక న్యాయం, మాజీ మంత్రి కొడుకు ఒక న్యాయం. జగన్ తీర్పై మంత్రి అనిత ఆగ్రహం. తప్పు చేసింది 16 ఏళ్ల యువకుడైనా 18 ఏళ్ల యువకుడైనా శిక్ష తప్పదని హోంశాఖ మంత్రి వంగల్పూడి ఎంతో స్పష్టం చేశారు. కోడికత్తి సీన్కు ఒక న్యాయం, మాజీ మంత్రి కొడుకు ఒక న్యాయం అని ప్రశ్నించారు. గురువారం విజయనగరంలో మీడియాతో మాట్లాడారు. పలాస ఘటన ప్రభుత్వం సీరియస్గా తీసుకుందని చెప్పారు. మాజీ మంత్రి సిద్దిరప్పలరాజు తన కొడుకును రక్షించుకోవడానికి పడిన తపన ప్రమాదంలో తీవ్ర గాయాలు పాలైన వ్యక్తిని ఆసుపత్రికి తీసుకువెళ్లడంలో చూపలేదన్నారు.
అరవర్మ పిల్లోడు అన్నారు, మరి కోడికత్తి సీను వయసు ఆనాటికి ఎంత? కోడికత్తి సీను జైల్లో ఎన్ని రోజులు పెట్టారు? అప్పుడు పాపం పిల్లోడు అని అనిపించలేదా అని అనిత ప్రశ్నించారు. బాధితులు పరామర్శించేందుకు మంత్రి నారా లోకేష్ వెళ్తే కనీసం ఫోటో కూడా దిగరని, అదే జగన్ వస్తే ఊరేగింపులు బల ప్రదర్శనలు జైకొట్టం ఏంటని మండిపడ్డారు. జగన్ ప్రభుత్వంలో ఒక్క మత్స్యకారునికైనా న్యాయం జరిగిందని నిలదీశారు. బోటు గల్లంతైన విషయం తెలిసిన వెంటనే ప్రభుత్వం స్పందించి న్యాయ అధికారులను అప్రమత్తం చేస్తే అప్పటికప్పుడు కాకినాడ నుంచి ప్రత్యేక మెరైన్ బోటును తెప్పించి గాలింపు చేపట్టాం. 2 నేవీ హెలికాప్టర్లతో 72 గంటల పాటు సముద్రాన్ని జల్లెడ పెట్టాం. మత్స్యకారుల కుటుంబాలకు 10 లక్షల చొప్పున ప్రభుత్వం అందజేస్తుందని వివరించారు. 45 రోజుల్లో ప్రధాని మోడీ చేతుల మీద భోగాపురం విమానాశ్రయం ప్రారంభమవుతుందని చెప్పారు అన్నటువంటిది హైలైట్ చేశారు. లేకపోతే ఆ, కక్షతో ఈ నాటి అరాచకానికి నేడు అండ డీటెయిల్డ్గా అశోక్ గజపతి రాజుకి సంబంధించిన దాని మీద హైలైట్ చేసుకొచ్చారు. ఇది దినపత్రికలో వచ్చినటువంటి వార్తలు వెనకాల జరుగుతున్నటువంటి పరిణామాలు.